ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు శాంతు వైబ్స్. ఈరోజు నేను చెప్పాను కదా లాస్ట్ 1 minute డే డైట్ చూపిస్తానని చెప్పి. సో ఈరోజు అయితే మనం డే 1 అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఓమాడ్లో అంటే 1 minute డే తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ అసలు ఎలా ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నా, నెక్స్ట్ ఎలా ఫుడ్ అనేది ఇంటేక్ ఏ ఆర్డర్లో తీసుకుంటున్నానో నేను మీకు క్లియర్గా చూపిస్తా ఈ ఓమాడ్ డైట్లో. అంటే డే 1 నేను నిన్నటి వరకు కొంచెం నాకు అవుటింగ్స్ అలా ఉండే, సో అందుకు చేయలేకపోయాను. అండ్ ఇది కూడా బ్రేక్ రావద్దు అని చెప్పి, సో అందుకని ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకేనా, ఫస్ట్ ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేస్తున్నానో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, వచ్చేసి ఫ్రెండ్స్ నేను 1 minute డే స్టార్ట్ చేస్తున్నాం కదా ఈరోజు. సో నా వెయిట్ చూడండి 48.45 ఉన్నాను ప్రెజెంట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసే డే మనం సో ఫస్ట్ డే అయితే 48.45 ఉన్నా. సో ఎవ్రీడే మనం డే 7 వరకు చెక్ చేసుకుందాం 1 minute డేలో ఏమైనా రిజల్ట్ వచ్చిందా, ఎంత తగ్గాము అనేది మీకు ప్రూఫ్ అనమాట. ఫాస్టింగ్ అనేది ల్యూక్ వామ్ వాటర్ అండ్ గీతోనైతే బ్రేక్ చేసేస్తున్నాను అనమాట. సో నేను ఇది తాగేస్తా. సో ఇది ఒక కైండ్ ఆఫ్ డిటాక్స్ వాటర్ అనమాట. మనం మార్నింగ్ లేసాక డిటాక్స్ వాటర్లో గుడ్ ఫ్యాట్ తీసుకుంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డిటాక్స్ వాటర్, గుర్తుపెట్టుకోండి. నేను 7 days 7 డిటాక్స్ వాటర్ చెప్తా. సో ప్రతిదీ మన మెటబాలిజం రేట్ పెంచి ఫ్యాట్ బర్న్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది తాగేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు నేను తాగేస్తున్నాను. సో ఇలా తాగేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇది తాగిన అట్లీస్ట్ ఒక 20 minutes అనేది గ్యాప్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం స్టార్ట్ చేయాలి, ఏం తినాలి అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా, చూసారు కదా నట్స్ అనమాట, నట్స్ అండ్ సీడ్స్. సో ఈ నట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి అంటున్నారు కదా. సో ఖచ్చితంగా మన ఫుడ్లో ఆఫ్టర్ డీటాక్స్ వాటర్ని బ్రేక్ చేసి టైం మర్చిపోయాను మీకు చెప్పడం. 3:18 అయ్యింది ఫ్రెండ్స్, కరెక్ట్గా చూపిస్తాను మీకు. సో 3:18 అయ్యిందనమాట. సో టైం వచ్చి 3:18, నేను మీకు క్లియర్గా తర్వాత చూపిస్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి కదా, సో అవి అయితే తీసుకుంటున్నా. అంటే ఒక 4 బాదాం, అంజీర్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఇందులో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ప్రజెంట్ అయితే లేదు మా దగ్గర. సో నేనైతే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి. సో ఎక్కువ తీసుకోవద్దు. సో ఎన్ని కావాలో అన్నే తీసుకోండి. 4 బాదం అట్లా, 2 వాల్నట్స్ అట్లనే తీసుకోండి. ఓవర్గా ఏది తీసుకున్నా మంచిది కాదు. సో నేను ఎప్పుడు అదే చెప్పేది. సో ఓకేనా, ఇవి తినేద్దాం. సో ఆఫ్టర్ నేను డీటాక్స్ వాటర్, సో ఎక్కువేం తీసుకోలే కదా, మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి. సో మనం ఇప్పుడు అది అంటే యాక్చువల్గా అది సో గివ్ వాటర్ తీసుకున్నాము అంటే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసేసినట్టే. సో అది కైండ్ ఆఫ్ ఫ్యాట్ కదా, సో సాలిడ్ లా వస్తుంది. సో అది తీసుకున్నాక నేను నట్స్ అయితే తీసుకుంటున్నా. చలో ఓకే. సో మీకు చెప్పేది ఏంటంటే ఇందులో ఇంక్లూడ్ అయిన ప్రతిదీ కూడా చాలా మంచిది. మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ. యాక్చువల్గా మనం సన్లో ఉండం కదా, సో మార్నింగ్ ఎండకి. సో అలాంటప్పుడు ఎంతో కొంత మనకి ఏంటంటే ఆ డెఫిషియన్సీస్ రాకుండా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు చాలామంది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అని డి విటమిన్ ట్యాబ్లెట్ అని ఇలా తీసుకుంటూ ఉంటారు, ఒమేగా 3 అని. సో మీకు రిక్వైర్ అంటే మీ బాడీకి అవసరము అని మీరు టెస్ట్ చేయించాక అనిపిస్తే తీసుకోండి. లేదు అంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇట్లా తీసుకుంటే ఒమేగా 3 అవి కవర్ అయిపోతాయి, చియా సీడ్స్ అలా తీసుకుంటే. సో ఇంకా విటమిన్ డి కోసం అయితే మనం మార్నింగ్ లేచి కొంచెం సేపు ఒక సన్లో ఒక 15 minutes నిల్చుంటే అది దాన్ని మించి నేను ఇంకా ఉండదు. ఆర్టిఫిషియల్గా తీసుకునే దానికన్నా డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే మంచిది అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇంకా డెఫిషియన్సీ మల్టీవిటమిన్స్ తీసుకుంటారు కదా, సో వాటికి నట్స్ తీసుకోండి. సో చాలా వరకు మీకు విటమిన్స్ అట్లా కవర్ అయిపోతాయి. అండ్ సీజనల్ ఫ్రూట్ ఒకటి తీసుకోండి, దాంట్లో కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో సీజనల్ ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఇంక్లూడ్ చేసుకోలేదు, నేను తర్వాత చూపిస్తా. మా దగ్గర అయితే ఇప్పుడు కమలా ఉంది, ఖచ్చితంగా నేను కమలా అయితే తింటా, హాఫ్ అయినా తీసుకుంటా. ఒక సీజనల్ ఫ్రూట్ కూడా మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ అయితే అది డీటాక్స్ వాటర్ బ్రేక్ చేశాక ఇలా నట్స్ అయితే తీసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇవి తీసుకున్నాక
నెక్స్ట్ ఏం తీసుకోవాలి ప్రాసెస్ అనేది చెప్తా. ఇది తీసుకున్న ఒక 5 to 10 minutes అయ్యాక మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, తర్వాత కార్బ్స్ తీసుకోవాలన్నమాట. సో నేను నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. ఇది తినేసిన తర్వాత మళ్ళీ కదా. సో ఇప్పుడు టైం చూపిస్తున్నా, 3:24 అయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, 3:24 అయింది. సో ఆఫ్టర్ 5 minutes అయిపోయాక చూడండి, నేను చెప్పా కదా, నెక్స్ట్ మనం ఫస్ట్ డీటాక్స్ వాటర్ బ్రేక్ చేసాం. 20-25 minutes అయిపోయాక మనం ఏం తీసుకున్నాం, ఏంటది నట్స్ తీసుకున్నాక అప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు ఫుడ్ 1 meal a day ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఫైబర్ తీసుకోండి. 5 minutes అది తినేసిన 5 minutes అయిపోయాక ఫైబర్ ఫుడ్ అంటే ఇదర్ క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ మీకు ఇంకా కావాలంటే క్యాబేజ్ ఉంటుంది, క్యాప్సికమ్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాను మోస్ట్లీ. సో ప్రజెంట్ అయితే క్యారెట్ అండ్ చెప్పాను కదా, ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి, సీజనల్ ఫ్రూట్ లైక్ తీసుకుంటే మంచిది. ఇంకా అవకాడో మీకు ఇవి ఉంటాయి కదా, పీర్ ఇలాంటివి తీసుకున్నా కూడా బెస్ట్. సో ఆ గుడ్ ఫ్యాట్ ఉంటాయని, ఫ్యాట్ ఉంటుందని ఫీల్ అవ్వద్దు. సో గుడ్ ఫ్యాట్ అనేది మన హెల్త్కి చాలా మంచిది, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుంది. సో అవకాడో తీసుకున్న, పీర్ తీసుకున్న, ఇట్లా కివి తీసుకున్న ఫ్యాట్ పెరుగుతుంది కదా అని అనుకుంటారు. సో నో, గుడ్ ఫ్యాట్ తీసుకుంటే మంచిదే. సో నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు క్యారెట్ అండ్ కమలా తీసుకుంటున్నా. సో మీ దగ్గర ఏ ఫ్రూట్ అయితే అవైలబుల్ ఉందో అదైతే కొంచెం తీసేసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు క్యారెట్ అండ్ కమలా అయితే తీసుకుంటున్నా, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తీసుకున్నాం కదా, అంటే ఫస్ట్ డీటాక్స్, తర్వాత మనం ఏం తీసుకున్నాం, నట్స్ తీసుకున్నాం, తర్వాత ఫైబర్ ఫుడ్, నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్లో నేను ఏం తీసుకుంటున్నా, చిక్ పీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్మా. ఈ రెండిట్లో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, నెక్స్ట్ ఇది సలాడ్లా తీసుకోండి. ఇంతకుముందు వెజిటబుల్స్ ఫైబర్ తీసుకున్నాం కదా, అది సలాడ్. ఎవరికైనా సలాడ్ అలవాటు ఉన్నింది, అంటే అన్ని మిక్స్డ్ తీసుకుంటా అంటే ఇంకా మంచిది. బట్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిద్దామని. సో నేనైతే నార్మల్గా తీసుకున్నా ఫస్ట్ ఫైబర్. ఇదైతే ప్రోటీన్ ఇంటేక్ నెక్స్ట్ తీసుకోవాలి కాబట్టి చిక్ పీస్ అండ్ రాజ్మా అనమాట. సో ఇందులో మనం కొన్ని సలాడ్లా చేసుకుందాం. సో కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టమాటా అనేది మన స్కిన్కి, మన వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. మెయిన్ థింగ్ ఏంటంటే స్కిన్కి చాలా మంచిది. మీరు అబ్జర్వ్ చేశారంటే చాలామంది ఫేస్కి ఇది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో మనము ఎక్స్టర్నల్గా అప్లై చేసుకునే కన్నా ఇంటర్నల్గా ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే ఏదన్నా బెటర్ అని నా ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కారం అండ్ కొంచెం చిన్న పింక్ సాల్ట్ వేస్తున్నా. డైరెక్ట్ సాల్ట్ యూజ్ చేసే కన్నా పింక్ సాల్ట్ ఎంతో కొంత బెటర్. సో ఇది వేసిన తర్వాత సో ఇట్లా మిక్స్ చేసేసుకొని ఈ ప్రోటీన్ అనేది తీసుకోండి. ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి ఫస్ట్ ఫైబర్ తీసుకున్నాం కదా, సో ఆ ఫైబర్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మనకి ఏంటంటే ఫైబర్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది మన బాడీలో. డైరెక్ట్గా ఎప్పుడు కార్బ్స్ తీసుకోవద్దు, నేను ఎప్పుడు చెప్పేది అదే. సో ఫస్ట్ ఫైబర్ అయితే ఇంటేక్ తీసుకున్నాక నేను ఇప్పుడు మీకు చూపించా కదా, ఈ సలాడ్ అయితే తీసేసుకుందాం. సో ఇలా ఈ సలాడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కార్బ్స్ ఎలా తీసుకుంటున్నా కూడా మీకు చూపిస్తాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. చెప్పాను కదా, మనం ఎప్పుడు డైరెక్ట్గా కార్బ్స్ తీసుకోకూడదు. కార్బ్స్ తీసుకుంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఇమీడియట్గా స్పైక్ అయిపోతాయి అనమాట. సో ఎప్పుడు మనం అలా చేయకూడదు. ఇమీడియట్గా మన గ్లూకోజ్ లెవెల్స్ని స్పైక్ అవ్వకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన బాడీలో ఫస్ట్ ఒక లేయర్స్ని ఫామ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి. ఫైబర్ తీసుకున్నాక మనకేంటంటే ఫస్ట్ ఇంటేక్ ఫైబర్ తీసుకున్నాం అనుకోండి, మన స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఆల్రెడీ నేను తీసుకున్నాక కొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుంది. సో మనకేంటి అంటే స్టార్వేషన్ మోడ్ తగ్గుతుంది అండ్ ఆకలి కూడా తగ్గుతుంది అనమాట తీసుకున్నాక. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్. సో ఇప్పుడు ప్రోటీన్స్ అలా తీసుకుంటున్నాం కదా, సో ఎలా ఉందో చూద్దాము. సూపర్గా ఉంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది కొంచెం ఎక్కువసేపు, అంటే నువ్వు ఆకలి తక్కువ పుడుతుంది అండ్ ఎక్కువసేపు నువ్వు వర్క్ చేయడానికి, నీకు ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన మజిల్కి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. అండ్ మన జుట్టుకు కానీ హెయిర్కి కానీ ఇవన్నిటికీ ప్రోటీన్ అనేది మన బాడీలో మెయిన్ థింగ్. ప్రోటీన్ అండ్ ఫైబర్. కార్బ్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఇస్తున్నట్టు. సో బాడీ అంత ఎక్కువగా కార్బ్స్ని కోరుకోదు. సో మనం కోరుకుంటాం, మన నోరు కోరుకుంటుంది. అంటే మన ఏంటది
మన క్రేవింగ్స్ కోరుకుంటాయి. బట్ కానీ మన బాడీ మాత్రం ఎప్పుడు ఆర్గాన్స్, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కోరుకునేది ఎప్పుడు ప్రోటీన్ అండ్ ఫైబర్, తర్వాత కార్బ్స్ అనేది మనం ఏంటంటే ఖర్చు పెట్టే దాంట్లో ఉంటుంది. నువ్వు ఎక్కువ వర్క్ చేయలేదు అనుకోండి, మనం కార్బ్స్ అనేవి ఎక్కువ, అంటే మనం ఎక్కువ వర్క్ చేయలేదు అనుకోండి, కార్బ్స్ అనేవి మన గ్లూకోజ్ లెవెల్స్ని ఈజీగా పెంచేస్తాయి. సో పెంచడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, సో నీ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్ కింద ఫామ్ అయిపోద్ది. అది లివర్ దగ్గర ఫామ్ అవ్వచ్చు, హార్ట్ దగ్గర ఫామ్ అవ్వచ్చు, ఇట్లా ఫామ్ అయిపోద్ది. ఇలా ఫామ్ అయిపోవడం వల్ల మనకి బాడీలో ఫ్యాటీ లివర్ అని అంటారు కదా, సో ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల మన హార్ట్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్ అటాక్స్ ఇట్లా అన్నీ రావడానికి కారణం ఫ్యాట్ అనేది మనం ఏంటంటే బాడీలో ఎంత తక్కువ స్టోర్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా వీలైతే మనం ఒబిసిటీ ఉన్నవాళ్ళు మన విజరల్ ఫ్యాట్ని మనం ఎంత బేగా అంటే విజరల్ ఫ్యాట్ అనేది బాడీకి అస్సలు మంచిది కాదు, ఇట్స్ లైక్ బ్యాడ్ ఫ్యాట్ అనమాట. సో అది ఉన్నంతసేపు మనకి ఒబిసిటీ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల మనము ఆయాసం రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా జరుగుతాయి. సో ఎంత వీలైతే అంత విజరల్ ఫ్యాట్ని మనం బయటికి పంపించేసేయాలి. సో అది ఏంటంటే అది స్కిన్ కింద ఫామ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాట్ మన స్కిన్ ఉంటుంది కదా, కింద ఫ్యాట్లా ఫామ్ అవుతుంది. అది అక్కడనే కాదు, మన బాడీలో లివర్ దగ్గర ఫామ్ అవుతుంది, హార్ట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనం ఫుడ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవద్దు, ఫాస్ట్గా స్పైక్ అయ్యే ఫుడ్. సో అందుకనే ఫస్ట్ ఎప్పుడు ఏం చెప్తారంటే ఫైబర్ తీసుకోండి, తర్వాత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. అది తీసుకున్నప్పుడు ఏమవుతాయంటే ఒక లేయర్గా ఫామ్ చేసి నువ్వు నెక్స్ట్ కార్బ్స్ తీసుకున్నప్పుడు ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఇమీడియట్గా స్పైక్ అవ్వవు. సో ఇవి ఫస్ట్ ఈ లేయర్స్ వెళ్ళాయి కాబట్టి ఇవి డైజెస్ట్ అవ్వడానికే టైం తీసుకుంటుంది. సో నీకు అది ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఇమీడియట్గా బ్లడ్ సెల్స్లో పెంచడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంతలో మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తాం కాబట్టి ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అందుకని చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, తర్వాత కార్బ్స్ తీసుకోమని. కార్బ్స్లో లో కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటే చాలా మంచిది. సో నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇది గురించి చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటుంది నాకు. సో ఇప్పుడు ఈ ప్రోటీన్ ఇంటేక్ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మనము కార్బ్స్ అయితే తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను తినేసి మళ్ళీ కార్బ్స్ అయితే ఇంటేక్ తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక కప్పు రైస్, పప్పు అండ్ బెండకాయ ఫ్రై అనమాట. సో ఫ్రై కాబట్టి నేను కొంచెంగానే తీసుకుంటున్నా. ఒకవేళ గ్రేవీ అలా అనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ కంటెంట్లోనే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వెజ్జెస్ చాలా మంచిది. సో ఫైబర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ తీసుకుంటున్నారు కదా, అక్కడైనా వెజ్ సలాడ్ ఎక్కువ తీసుకోండి, లేదు అంటే మన కర్రీస్లోనైనా వెజ్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మనం కార్బ్స్ తీసుకున్నప్పుడు ఏదో ఫైబర్ ఆర్ ప్రోటీన్ అయితే తీసుకుంటాం. బట్ నా థింగ్ ఏంటంటే స్పెషల్గా ఇంటేక్ తీసుకున్నాక ఇలా తీసుకుంటే చాలా మన ఏంటి అంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఇప్పుడైతే ఇవి తినేసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఇది తిని చూపిస్తా. అంటే నేను చెప్పాను కదా పప్పు గోంగూర అండ్ బెండకాయ అనమాట. సో ఈ రెండు పప్పు ఖచ్చితంగా ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఫుడ్లో. ఎందుకంటే పప్పు ఇంటేక్ అనేది చాలా మంచిది, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. అండ్ సమ్ వెజ్జీస్ టూ వెజ్ కర్రీస్ అలా ఉంటే ఇంకా మంచిది. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కటే తీసుకుంటున్నా. సో మీ దగ్గర ఇంటేక్ 2 ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా మంచిది మన హెల్త్కి. ఓకే, ఇలా 1 అవర్ ఇంటేకు స్లోగా ఈ 1 అవర్లో ఫైబర్, ప్రోటీన్ అండ్ దెన్ కార్బ్స్, ఇట్లా ముందు నట్స్ ఇలాంటివన్నీ కవర్ చేసేయాలి మొత్తం మన బాడీకి. ఎందుకంటే మనం 1 అవర్లోనే ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ 1 అవర్లోనే మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయిపోవాలి. సో మన బాడీకి డెఫిషియన్సీ అనేది ఉండకూడదు, విటమిన్ డెఫిషియన్సీ అలా ఉండకూడదు. సో అలా ఉండకూడదని చెప్పి మనం ఏంటంటే ఫుడ్ తీసుకున్న 1 అవర్లో ఏం తీసుకుంటాం అన్నీ తీసుకోలేం కదా అని అనుకోవద్దు. గ్యాప్ ఇచ్చి ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్పాను కదా. సో ఇది డే 1 అనమాట. సో మనము రేపు డే 2లో ఎంత వెయిట్ లాస్ అయ్యామనేది కూడా నేను చూపిస్తా. ఇది తినిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇది తినేసిన తర్వాత చూడండి అన్ని 1 అవర్లో నేను కంప్లీట్ చేస్తా. అండ్ ఫుడ్ కూడా 1 అవర్లో తీసుకోవాలి కదా, ఇన్ని తీసుకోవాలని చెప్పి ఫాస్ట్గా తీసుకోవద్దు, మెల్లిమెల్లిగా స్వాలో అయితే చేయాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా తీసుకోవద్దు అస్సలు, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మీకు బ్లోటింగ్ ఇష్యూస్ అట్లా వస్తాయి అండ్ మన బాడీని, మన డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో స్లోగా ఇంటేక్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇదైతే నేను తింటున్నా ఫ్రెండ్స్. ఒకసారి ఎలా ఉందో ఒక టేస్ట్ చూద్దాము. నాకైతే భలే ఇష్టం పప్పు గోంగూర. సో నేను పప్పు గోంగూర అయితే అదిరిపోయింది. అది ఫ్రెండ్స్, నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, సో మనము
ఫుడ్ అనేది 1 మీల్ డే అంటే 1 అవరే తింటున్నాం, 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం కదా అని చెప్పి ఏది అంటే అది తినకూడదు. సో నేను ఇప్పుడు చూపించింది కూడా మీకు అంత హార్డ్ ఫుడ్ అయితే కాదు, అంటే కష్టంగా తీసుకునే ఫుడ్ అయితే ఏది కాదు. మనం యాజ్ యూజువల్గా ఎలా అయితే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కర్రీస్ తీసుకుంటున్నామో అలానే తీసుకుంటున్నాం. బట్ కానీ అది ఎప్పుడు తీసుకుంటున్నాం అంటే ఎట్ ది ఎండ్, అంటే బిఫోర్ మన డీటాక్స్ వాటర్ కంప్లీట్ చేసిన 25 మినిట్స్ తర్వాత ఫైబర్ తీసుకుంటున్నాం. న్యూట్రిషన్ లైక్ నట్స్, తర్వాత ఫైబర్, తర్వాత ప్రోటీన్, సలాడ్ చూపించాను కదా ప్రోటీన్, రిచ్ ప్రోటీన్, అండ్ దెన్ మనం కార్బ్స్ ఎండ్ చేస్తున్నాం. సో ఇలా ఈ ప్రాసెస్లో తీసుకోవాలి. సో ఇమ్మీడియట్గా ఎక్కువ కార్బ్స్ అంటే ఎక్కువ రైస్ తినడం అట్లా చేయొద్దు. ఫస్ట్ మనం ఇలా ఫైబర్ ఇట్లా తీసుకున్నప్పుడే మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా అయిపోతుంది అనమాట. సో ఇలా స్టమక్ ఫిల్లింగ్గా అయిపోయేటప్పటికి మీరు తీసుకునే ఎండ్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు కదా, అప్పుడు కూడా మీరు చాలా తక్కువ తీసుకుంటారు. అండ్ ఇది కూడా నేను తీసుకున్న ఫుడ్ ఇప్పుడు తీసుకుని చూపించాను కదా, సో అదంతా కూడా నాకు చాలా ఫిల్లింగ్గా అనిపించింది. ఇది ఖచ్చితంగా మనకి 1 డే ఖచ్చితంగా కాస్తుంది. సో మనకేమి ఆకలి అనేది పుట్టదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఫస్ట్ అనేది కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరికైనా టఫ్గానే ఉంటుంది. బట్ అది చేయగా మనకు అనేది ఒక లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో ఇది వన్స్ లైఫ్ స్టైల్ అయిపోయాక మీకే చాలా అంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది. సో ఫస్ట్ 1 వీక్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ మనం కూడా ఇప్పుడు ఏదో అంత లిక్విడ్సే తీసేసుకొని అట్లా ఏం చేయట్లేదు కదా. సో సాలిడ్ ఫుడ్డే ఆర్డర్లో తీసుకుంటున్నాం, బట్ పోర్షన్ కూడా దానికి ఎలా తీసుకోవాలో అలా అయితే తీసుకుంటున్నాం. సో నేనైతే ఇప్పుడు మీకు రెసిపీస్ చూపించాను ఈరోజు చూపించిన వాటిలో. సో నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ సెకండ్ అంటే డే 2లో ఎలా తీసుకుంటున్నా ఏంటి అనేది షార్ట్స్లో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో మీరైతే ఒకసారి షార్ట్స్కి వెళ్ళి చూస్తే మీకు డే 2 అర్థమైపోద్ది. డే 1 అనేది జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం వీడియో అయితే చేసి పెట్టాను. అండ్ డే 2 నుంచి నేను వెయిట్ ఎంత ఉన్నా అంతా కూడా ఇప్పుడు వీడియోలో ఎలా చూపించానో అలానే చూపిస్తాను. అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నుంచి ఎవ్రీడే రెసిపీస్ మారుతాయి. ఒకవేళ ఏమన్నా నేను ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేస్తున్నప్పుడు డిఫరెంట్ రెసిపీస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడి నుంచో ఇప్పుడు జొన్నలు తీసుకొని జొన్నలు చేయడం రాదు, మిల్లెట్స్ అనేది అఫోర్డబుల్ కాదు. సో ఇలా అన్నీ కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏది మంచిదో హెల్దీ ఫుడ్ ఒక ఆర్డర్లో ఫాలో అయిపోయి మనం తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో అందుకే నేను అలానే ఫాలో అయ్యా. నేను మీకు చెప్పింది కూడా అలానే చెప్పా. కొన్ని అయితే డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా, హెల్తీ ఫుడ్స్తో, ఓట్స్తో కానీ అలా చనాతో కానీ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తా. అలా ట్రై చేసేటప్పుడు నేను మీకు వీడియోస్లో ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ 16/8లో అనేది ఈ ఓమాడ్ అనేది ఇలా ఫాలో అయిపోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో తీసుకొని. ఎందుకంటే అన్ని న్యూట్రిషన్స్ కావాలి, అంత ఫుడ్ కావాలి కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ తర్వాత మీరు ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సింది ఏదో బ్లాక్ కాఫీ, లైక్ గ్రీన్ టీ, లెమన్ వాటర్, లైక్ సాల్ట్ ఉంటుంది అందులో, అలా అయితే తీసుకోండి మీకు. కానీ ఇన్ కేస్ మీకు అంటే ఖచ్చితంగా మనకి దాహం అనేది వేస్తుంది. ఒకవేళ ఆకలి వేసినా కానీ మీరు ఇలా వాటర్తో ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్స్ వేయదు, ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ అంతా స్టమక్ ఫిల్లింగ్ ఫుడే. సో మ్యాక్స్ స్టార్టింగ్ ఇప్పుడు నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అలా ఫీలింగ్గా ఉండొచ్చు. సో మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది అలవాటు చేసుకుంటే మీకు ఒక 1 వీక్ తర్వాత అలవాటు అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. బట్ ఇందులో వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇలానే చేయండి. ఎక్కువ ఓవర్గా ఏవేవో తెచ్చేసుకోవాలి బయట నుంచి మార్కెట్లో అలా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అంత అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకొని ఇట్లా తగ్గితే సరిపోతుంది. ఓకేనా? నేనైతే ఇదే అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకొక చెప్దాం అనుకుంటున్నా. నేను మీకు ఒక చూపిస్తా. ఎందుకంటే నేను నేను ఈ డ్రెస్ అసలు యూజ్ చెయ్యను, బట్ ఇది ఎందుకు వేసుకున్నా అంటే లాస్ట్ టైము నేను ఈ డ్రెస్తో ఒక వీడియో చేసాను మా హస్బెండ్ వ్లాగ్స్లో. తను బిగ్ బాస్ రివ్యూయర్ కదా. సో తను రివ్యూ చెప్పేటప్పుడు నేను కూడా స్టార్టింగ్లో మేము అలా ట్రై చేసామన్నమాట ఇద్దరం చెప్పి. సో అందులో నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉన్నానో చూపిస్తా. ఇది లాస్ట్ ఇయర్ అనమాట. మీకు చూపిస్తాను నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో తను తగ్గిందా లేదా లేకపోతే చేసా లేదా అనే డౌట్ కూడా వస్తుంది కదా, చాలా ఉంటాయి నావి. ఓకే చూడండి, ఇది నేనే, మీకు కనిపిస్తుందని అనుకుంటా. ఇదిగోండి, ఒకవేళ చూసుంటే చూడండి నేను ఎంత బొద్దుగా ఉన్నానో. సో చాలా వెయిట్ అనమాట. అప్పుడు నేను 65 అలా ఉండేదాన్ని, 63 to 65 అలా ఉండేదాన్ని. చూడండి ఎంత బొద్దుగా ఉన్నానో.
కనిపిస్తుందనే అనుకుంటున్నా. సో ఇంతలా ఉండేదాన్ని నేను, ఇప్పుడు చూడండి అసలు కంప్లీట్గా ఫుల్ చేంజ్ అనమాట. కంప్లీట్గా నేను వెయిట్ లాస్ అనే చెప్పాను కదా, నేను 15 కేజెస్ తగ్గాను అని చెప్పి. సో అది ఎలా తగ్గాను ఏంటి అంటే, నేను ఓన్లీ ఫాలో అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 16 వెయిట్ 2 మంత్స్ చేసా, అండ్ మోమాడ్ అనేది 1 మంత్ చేశాను అనమాట. సో ఓన్లీ నేను యాక్టివ్గా ఉండడానికి అని అయితే చేశాను. ఎవరో ఏదో అంటున్నారని కానీ ఎవరి కోసమో కానీ అయితే నేనైతే చేయలేదు. సో మీరు కూడా ఇలానే ఓమాడ్ అయితే మాత్రం అంత పెద్దగా ఓవర్గా ఇవి రెసిపీస్ చేసుకోవట్లేదు. మీ ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే నీట్గా ఆర్డర్ వైజ్గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా స్పెషల్ రెసిపీస్ అవన్నీ కూడా నేను డైట్లో ఉన్నప్పుడు చేసా. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో, షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చెప్తా, రెసిపీస్ ఏమైనా ఉంటే. బట్ ఈ ఓమాన్లో మాత్రం ఈ 7 డేస్లో అయితే కొంచెం సింపుల్గానే ఉంటే ఇలా ఫాలో అయిపోతే రోజు వెయిట్ చూస్తారు కదా మీరు, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను గీ చెప్పాను కదా, అది డీటాక్స్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను వీడియోలో డైరెక్ట్గా ఇంటెక్ట్ అయితే తీసేసుకున్నా. సో ఎలా చేశాను ఏంటి అనేది మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. షార్ట్ చూసి త్రూ వీడియోకి అయితే వస్తారని చెప్పి షార్ట్ అయితే చేసా. సో షార్ట్లో అయితే మీరు ఒకసారి వెళ్ళి రిఫర్ చేస్తే ఆ గీ వాటర్ జస్ట్ అదేం లేదు, ఎలా చేసా, ఎలా అంటే డీటాక్స్ వాటర్ అది ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది కూడా దాని గురించి చెప్పాను. ఒకసారి వెళ్ళి అక్కడ కూడా రిఫర్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కమింగ్ షార్ట్స్లో కానీ వీడియో